హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రార్థన రిక్వెస్ట్. ఎందుకంటే అందరు డిన్నర్ చేసినారు, నేనైతే పైకి ఇంకా రూమ్కి పోలేదు. బొడ్డోని నిద్రవిచ్చాను, ఇంకొక పాపని నిద్రవిచ్చాలి, వెయిట్ చేస్తాను మేడం కోసం. ముఖ్యమైన విషయం ఏమంటే 4 మాటల్లో షార్ట్కట్లో చెప్తాను. ఎందుకంటే ఇందాక ఒక వీడియో చూశాను, ఒక ఆవిడ ఏడుస్తా వీడియో పెట్టింది. ఎందుకంటే ఏజెంటు అబద్ధం చెప్పి తీసుకొని వచ్చాడు, 3 నెలలు అయింది, ఇప్పుడు పని చేస్తాను, 6 నెలలు అయితే కానీ అప్పుడు మార్చనని చెప్పని ఏజెంట్ చెప్తున్నాడు, లేకపోతే నేను చనిపోతానని చెప్పని ఆవిడ వీడియో పెట్టునింది. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను సపోర్ట్ చేసే మీ అందరికి కూడా మనస్ఫూర్తి థ్యాంక్ యూ. కానీ నా వీడియో ద్వారా కూడా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగేదానికి ఈ వీడియో ప్రత్యేకించి చేస్తాను. ఆవిడకైతే మనం చేయగలిగినంత ఒకటే, కానీ ఆవిడ ఒక మాట చెప్పింది, ఈ వీడియో జీలకర్ర మురళికి ఆ అన్నయ్య చేరేంత వరకు షేర్ చేయండి అట్లనే ఒక మాట చెప్పింది. డబ్బు అయితే ఇప్పుడు 5, 10, 20 కూడా మన ఇండియా ఆవిడ కాబట్టి మన శక్తికి మన వల్ల ఎంత అయితే మనం చేయగలుగుతామో అలా మనం హెల్ప్ చేయగలుగుతాము. కానీ ఈ కోయిటోళ్ళతో విషయం వచ్చి మనం కొంచెం పెద్దవాళ్ళని పట్టుకోవాలి. నాకైతే నిజంగా ఏం తెలియదు, నేను ఆ వీడియో ఇప్పుడే చూశాను. నిజంగా అంటే నాకు ఎంతో బాధ వేస్తుంది, ఎందుకంటే నేను కూడా అలా కష్టపడినాను కాబట్టి ఆ ఫీలింగు నేను అర్థం చేసుకోగలుగుతాను. అమ్మ, నీకు ఒకే మాట రిక్వెస్ట్ చేస్తున్నా, నీ బిడ్డల కోసమైనా కానీ నువ్వు బాధని ఓర్చుకోవాలి. ఆడవాళ్ళు బలవంతులు, నువ్వు ఓడిపోకూడదు. ఎందుకంటే ఇండియా నుంచి నువ్వు ఎప్పుడైతే బ్యాగ్ పెట్టుకొని ఎయిర్పోర్ట్కి వచ్చావో అప్పుడే టోటల్గా నీ లైఫ్ మారిపోతుంది. నేను చచ్చిపోతాననే మాట నీ నోట్లో నుంచి రాకూడదు. ఎందుకంటే మనం కష్టపడేదానికి వచ్చినాం, మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి కోయిటోళ్ళ దగ్గర మనం ఎదిరించి మాట్లాడితే మన జీవితాలు మారిపోతాయి. కానీ కొంచెం ఓపిక పట్టమ్మా, నువ్వు పెట్టిండే వీడియో అందరూ కూడా చాలామంది చూసింటారు, ఇప్పటికే నీ వీడియో షేర్ చేస్తారు. కానీ నీకోసం మేము అందరం కూడా ప్రార్థన చేస్తామమ్మా. డబ్బు అయితే మేము సహాయం చేయగలుగుతాము, కానీ ఇట్లాంటి కోయిటోళ్ళు వ్యవహారాలు వచ్చి మాలాగా చదువుకోకుండా ఏమీ తెలియకుండా ఇల్లు వదిలి నేను బయటే పోను. 22 సంవత్సరాల్లో మాలియా తప్ప నుంచి ఏ ఏరియా తెలియదు, కోయిట్ నిజంగా తెలియదు. కానీ అలా నాలాగా ఎంతోమంది ఉంటారు. కానీ నీకోసమైతే నాలాంటి వాళ్ళు అందరం కూడా ఒక తోడబుట్టిన దానిలాగా మేము మీకు ప్రార్థన చేస్తాము. అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ముస్లిమ్స్ అయినా సరే లేకుంటే క్రిస్టియన్ అయినా సరే నా దగ్గర రిక్వెస్ట్. ఎందుకంటే మనం డబ్బు, బంగారు, ఆస్తి ఏదైనా కానీ పోగొడితే తిరిగి సంపాదిస్తాం, కానీ మనిషి ప్రాణం చాలా విలువైంది. కానీ ఆవిడ నేను చనిపోతాను అలా అనే కొద్దిగా నిజంగా బాధేస్తుంది. తన బిడ్డలను వదిలేసి ఎన్నో ఆశలతో కోయిటికి వచ్చింది, కానీ ఏ విధంగా ఆమెకి ఎలాంటి ప్రమాదం అనేది మనకు తెలియదు. ఎందుకంటే బయట నుంచి ఇల్లు చూస్తాం, ఇల్లు మంచిది అట్లని వీసా తీయేస్తారు.